అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘునాథ్. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం. కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం. మేము సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం మాకు పరిచయం అయింది. పరిచయం అయిన దగ్గర నుంచి మేము ఇతోధికంగా మేము ఒకళ్ళుగా మా పత్రిజీ ఎలా ఒకళ్ళకైతే బయలుదేరి ఎంతో లక్షల మందిని ధ్యానులుగా తయారు చేయడానికి ఆయన వంతు ఆయన ఎట్లా చేశారో మాకు మచిలీపట్నంలో ఫస్ట్ గౌతమ్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాది స్టార్ట్ చేశామండి. నేను మా మిస్సెస్. దాని తర్వాత ఒక్కొక్కళ్ళకి ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇప్పటికీ కనీసం 500 మంది పైన ధ్యానులు మాకు మచిలీపట్నంలో తయారయ్యారు. వాళ్ళల్లో ముఖ్యంగా మేము 5 ప్రాజెక్ట్స్ తీసుకున్నామండి. ఒకటి జనరల్ ప్రాజెక్ట్స్, పెద్ద సీనియర్ మాస్టర్స్ని పిలిపించి చక్కగా క్లాసులు నిర్వహించడం అనేది. రెండోది ప్రతి దేవాలయంలోనూ మేము అందరికీ వచ్చిన వాళ్ళకి ధ్యానాలు చెప్పడం, అది శాంతా మేడం చూసుకుంటున్నారు. ఈ జనరల్ క్లాసులు రాము గారు చూసుకుంటున్నారు. మరి అట్లాగే శాకాహార ర్యాలీలు శ్రీనివాస గారని ఆయన కండక్ట్ చేస్తున్నారు. మరి అలాగే ఇంటింటా ధ్యానం అందరూ కలిసి చేస్తున్నారు. మరి రమా మేడం చూసుకుంటున్నారు. ఇలా ప్రాజెక్టులు ఇతోధికంగా మేము చేయగలిగిన ప్రచారానికి అద్భుతంగా మాకు తృప్తికరంగా మేమందరం చేసుకుంటున్నామండి మచిలీపట్నంలో. సో అందరికీ అలాగే ఈ పిఎస్ఎస్ మూమెంట్కి మరి పిఎంసి ఛానల్ కానివ్వండి, మరి పిరమిడ్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకో ట్రస్ట్ కానివ్వండి, అన్నింటికి కూడా ఇతోధికంగా మేము చేయగలిగిన సహాయం అన్నీ చేస్తున్నామండి. ముఖ్యంగా ధ్యాన ప్రచారం చేసుకుంటున్నామండి. అది మాకెంతో తృప్తిగా ఉందండి. మరి పత్రిజీ గారు వెళ్ళిపోయిన తర్వాత మాకు తృప్తి అనిపించింది ఏంటంటే అందరినీ పత్రికలు తయారు చేసి వెళ్ళిపోయారండి. అదొకటే మాకు చాలా తృప్తిగా ఉందండి. ఆయన ఒక రకంగా ఆయన వెళ్ళిపోవటం మంచిది అయిందండి. ఎందుకంటే మనకందరికీ బాధ్యత అప్పచెప్పారండి. నాయన నేనున్నా లేకపోయినా నాలాగే మీరందరూ కూడా చెయ్యండి, ప్రతి వాళ్ళని కూడా మీరు ధ్యాన ప్రచారం చెయ్యండి, శాఖాహారులుగా మార్చండి అని ఆయన చెప్పెళ్ళారు. దాన్ని 100కి 150% మేము చేస్తున్నామని మేము సగర్వంగా చెప్పుకుంటున్నామండి. అందుకని అదే ఆయన ఆశయం మేరకు అందరినీ కూడా ధ్యానులే మాత్రమే పరిపాలకులుగా ఉండాలి అనే ఆ నినాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేయటం, పత్రిజీ గారు స్వయంగా ఆయన నోటమట నువ్వు చేయి రఘునాథు అన్న తర్వాతే నేను చేయటం జరిగిందండి. 3 సార్లు ఇప్పటికి నిలబడ్డామండి మా మచిలీపట్నం నుంచి. ఈసారి పావని మేడం అని ఆ మేడం నిలబెట్టడం జరిగిందండి. అంటే పత్రిజీ ఆశయాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏది కరెక్టు, అవన్నీ మేమందరం ఒక అండర్స్టాండింగ్గా పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి.